మేము మేము తుఫానులా వీస్తున్న కాలం లోపల ఒక ఒక అందమైన పువ్వులాగా, ముద్దబంతి పువ్వులాగా వచ్చినవాడు నరసన్న మా దగ్గరికి, నర్సిరెడ్డి. కానీ ఫ్లవర్ అనుకున్నావా, వైల్డ్ ఫైర్ అంటారే, అలా అలా మారిపోతారన్నమాట. ఇలా మనకు ఈగో ఉంటుంది, దాన్ని ప్రొఫెషనల్ ఈగో అంటారు. అది ఒక హద్దులు దాటకపోతే ప్రమాదం లేదు. ఎందుకంటే నేను ముందుండాలి అనుకోవడంలో తప్పే ఉంది. ఇప్పుడు సినిమా ప్రపంచంలోకి మేము వస్తున్నప్పుడు, అది సీనన్న కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వస్తున్నప్పుడు అక్కడ పలానా ఆయన ఉన్నాడా, నువ్వేమీ చేస్తావు ఆయన కంటే ఎక్కువ, నువ్వు ఆయన కంటే ఎక్కువ ఏమి రాస్తావు, నువ్వు ఏమిరా అశోకు, నువ్వు ఏమి రాయగలవు, పలానా ఆయన రాస్తాడు, పలానా ఆయన రాస్తున్నాడు, పలానా ఆయన కూడా రాస్తున్నాడు, నువ్వేమి రాయగలవు అని మన ఒక ఎన్ని వెక్కిరింతలు, ఎన్ని ధిక్కరింపులు. కానీ నాదేదో నేను రాస్తా, నేను పలానా ఆయన లాగా ఎందుకు రాస్తాను, నా లాగానే నేను రాస్తాను అనుకుని నేను వాళ్ళకంటే ఏం తక్కువ, కిసీసే కమ్ నహీ అని అనుకున్న వాళ్ళమే మనందరం కూడా, వాద్యకారులతో సహా అందరూ కూడా, మనం కూడా ఎస్ ఐ విల్ డూ, నేను ఎందుకు చేయలేను అనుకున్నందుకు మాత్రమే మనం ఇవాళ మన స్థాయిలలో, మన స్థానాలలో మనం ఉన్నాం. ఎక్కడ సీనన్న, ఎక్కడ ఎర్ర సైన్యం, ఎక్కడి కథ, ఏం కథ, నాకన్నా ఎప్పుడో ఆయన వచ్చి సంగీత దర్శకుడు అయినాడు. చాలా భయంగా వెళ్ళాను. అంతకుముందు పరిచయం ఉన్నా, ప్రజానాట్యమంలో పరిచయం ఉన్నా, సీనన్న మరి ఇప్పుడు ఎలా ఉంటాడు, ఇప్పుడు నేను పోయి రాస్తున్నాను ఎలా ఉంటాడు, ఇలా ఇవన్నీ ఉంటాయి. కానీ అడుగు ముందుకే వేయాలి. బహుశా మనందరినీ కలపడానికి ఆలోచించిన అజయ్ గారు కావచ్చు, మధుప్రియ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఈ నిర్వాహకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకు కూడా ఈ సందేహం ఉండుంటుంది. అవును సరే, మధుప్రియ సరే, నేను సరే, మేము పిలుస్తాము, మరి తిరుపతి వస్తాడా, తిరుపతి వస్తే బోలే రాకపోవచ్చేమో, క్యా బోల్తే భయ్ బోలే నయా దగ్గరికి, ఇలా అనేకమైన సంకోచాలు, సందేహాలు వచ్చి ఉంటాయి. కానీ వాటినన్నింటినీ పూర్వపరం చేసి పక్కన పెట్టి ఇవాళ మనల్ని ఇంతమందిని నోవటల్లో కలపడం అంటే చాలా గొప్ప సంఘటనగా నేను భావిస్తాను. లైఫ్లో ఇట్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఇది మొదటిసారి. బిగ్ టీవీ, నేను బిగ్ సల్యూట్స్ టు యూ సార్. జనపదం అంటే పల్లెటూరు, పల్లెటూరు నుంచి వచ్చినటువంటి పాటగాళ్ళం మనం. ఒకవేళ నగరంలో పుట్టి పెరిగినా మన అమ్మా నాన్నలో బహుశా పల్లెటూరులో ఉండుంటారు. మూలాలు వాళ్ళే, మూలాలు పల్లెటూరు, పల్లెటూరులోంచి పుట్టిందే పాట. పల్లె ఈజ్ ఈక్వల్ టు పాట. అలాంటి పల్లెటూరులోంచి మనం బయలుదేరి, ఎవరి దారిలో వాళ్ళం బయలుదేరి ఇవాళ ఇలా ఉన్నాము. ఒక నర్సిరెడ్డి, ఒక వరంగల్ సీను, ఇద్దరు కలిస్తే మహా కష్టం. దాంతోపాటు బోలే, దాంతోపాటు తిరుపతి, దాంతోపాటు మధుప్రియ, అక్కడ పోతే గంగ, అక్కడ పోతే కనకమ్మ, అక్కడ పోతే విమలక్క. వాట్ ఇస్ ద గ్రేట్ థింగ్ అబ్బా, ఇదంతా ఎట్లా సాధ్యమైంది ఇది? ఎవరి ఆకాశం వాళ్ళదే. సీనన్న ఇంటికి పోతే సీనన్న ఆకాశం సీనన్నదే, సీనన్నే అక్కడ ఒక్కడే సూర్యుడు. నా దగ్గరకు వస్తే నా ఆకాశం నాదే, నేనే సూర్యుడిని. కానీ ఇందరి సూర్యుళ్ళని బిగ్ టీవీ అనే ఆకాశంలో కనిపిస్తేటువంటి ఆలోచన, ఇది ఎప్పుడు ఎవ్వరు ఎన్నడూ చేయనటువంటి సాహసం ఇది. ఆ సాహసం వల్ల సత్యంగా మన ముందు కళ్ళకి కనపడతాం. మన మూలాల్లోకి మనం వెళ్ళిపోవడమే మన జానపదం అంటే. జానపదం ఎక్కడో లేదు, మానవుని యొక్క మూలంలో ఉంది, మనిషి ప్రయాణంలో ఉంది. ఎక్కడో ఒక బాధ కలిగినప్పుడు ఆ బాధ మూలుగుల్లోంచి వచ్చినటువంటి మాట
పాటైంది. ఎక్కడో పనిచేస్తూ అలసిపోయినప్పుడు ఆ అలసట పోగొట్టుకోవడానికి ఆడే ఊపిరి లోపలనే ఒక లయ పుట్టింది. ఆ లయలోంచి పాట పుట్టింది. పాట ఒక కేక లాంటిది, ఒక ఆక్రోషం లాంటిది, ఒక హాయి గొలిపే జోల లాంటిది. అమ్మ జోలకు నేలమ్మ జోల పేరే జానపదం. ఆ జానపదాన్ని మనం ఇవాళ ఎల్బీ స్టేడియం లోపల మనం అందరము చూపించబోతున్నాం. ఆ తల్లి బిడ్డలం మనం. జానపదమ్మ అనేటువంటి ఒక తల్లికి మనం ఇంతమంది కూతుళ్ళము, ఇంతమంది కొడుకులము ఒకే వేదిక మీదకి రావడం అనేది ఈ నేల, ఈ హైదరాబాదు నేల చేసుకున్న అదృష్టంలాగా భావించాలి. ఎస్, ఇట్ ఇస్ లక్కీ ఆఫ్ ల్యాండ్, వీఆర్ ది సాయిల్ ఆఫ్ సన్స్. మనం ఒక భూమిపుత్రులమంతా ఒక వేదిక మీద కలుస్తున్నది భూమి ఆనందపడేటువంటి లక్షణం ఇది. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మీరందరూ ఒక సుశిక్షితమైనటువంటి సైనికులే మీరందరూ రావడం, మీరందరూ పాల్గొనడం, వాళ్ళు చెప్పిన టైంకు మనము వచ్చి ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. ఇది చాలా సంతోషమైన విషయం. రేపు ఇదే స్ఫూర్తితో, ఇదే దీప్తితో, ఇదే ఉత్సాహంతో, ఇదే ఉరకలు వేస్తున్న పరుగులు తీస్తున్నటువంటి ఆ వయోవేగంతోనే రేపు 23వ తారీఖు నాడు కనుక ఒక విజయవంతమైనటువంటి స్వప్నాన్ని మనం చూపించినామంటే నాకు తెలిసి రేపు మీరు చేయబోతున్నది ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్కరికి ఆలోచన పుట్టించేటువంటి అవకాశం ఉంది. ఎవ్రీ స్టేట్లో నాకు తెలిసి మైకేల్ జాక్సన్ ఉన్న స్టేజ్ మీద ఇంకో గాయకుడు వచ్చి పాడినట్టుగా నాకు అది దాఖలాలు లేవు. భూపెన్ హజారికా రాలేదు ఎప్పుడు. భూపెన్ హజారికా వేదిక మీద మైకేల్ జాక్సన్ కూడా రాలేదు, సోనా సిస్టర్స్ కూడా రాలేదు, ఇంకెవరూ రాలేదు. కానీ ఒక్కొక్కరు మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కడు ఒక మైకేల్ జాక్సన్ అయ్యా మీరు, ఒక్కొక్కరు ఒక రేష్మాల్ అయ్యా మీరు. మనకేం తక్కువ? వాడి జీవితానికి వాడు మెగాస్టార్ కావచ్చు, సూపర్ స్టార్ కావచ్చు, ఇంకేదైనా స్టార్ కావచ్చు. మన జీవితానికి మనం కూడా స్టార్స్మే. వీఆర్ పీపుల్ స్టార్స్, నథింగ్ బట్ వీఆర్ పీపుల్ స్టార్, వీఆర్ ఫోక్ స్టార్స్. అసలు ఫోక్ స్టార్స్ అనేక స్టార్స్ నైట్ జరుగుతాయి కదా, ఇది ఫోక్ స్టార్స్ నైట్ అని చెప్పి మనం రేపు రెండవ క్యాప్షన్గా తీసుకునేటట్టు ది బిగ్ ఫోక్ స్టార్స్ నైట్. ఇలాంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టిన వాళ్ళందరినీ అభినందిస్తూ, ఇందులో నన్ను కూడా పెద్ద ఆయనలాగానో లేదా మా అందరికంటే చిన్నవాళ్ళలాగాను, అంటే హైట్ చిన్నవాళ్ళలాగాను భావించి నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు చాలా సంతోషం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనమందరం ఒక ఎత్తు అయితే వందే మాత్రం సీనియర్, చాలా సీనియర్ ఆయన దాసరి నారాయణరావు గారు సీనన్న కోసం వెయిట్ చేసినటువంటి టైం చూశాను నేను. దాసరి నారాయణ వెయిటెడ్ ఫర్ సీనన్న. అందరం కూర్చున్నాం, సీనియర్ సార్, సీనన్న పలానా దగ్గర ఉన్నాడు, ఆయనకి చెప్పడానికి లేదు. సీనన్న కోసం దాసరి గారు వెయిట్ చేశారు. దాసరి గారి కోసము ఎన్టీఆర్ ఎదురు చూసిన రోజులను చూశాను, దాసరి గారు సీనన్న కోసం ఎదురు చూసిన రోజులు కూడా చూశాను. అలాంటి సీనన్న పెద్ద మనసుతోటి ఇక్కడ మనందరితోటి కలిసి మెలిసి మనలో తానొకడై తనలో మనల్ని దాచుకొని వచ్చి మనతో పాటు ప్రయాణం చేస్తున్నందుకు ప్రత్యేకంగా నేను సీనన్న, అంటే మనందరికి దాదాపుగా పెద్దవాడు, నేను కూడా పెద్దోడిని, మనందరికన్నా పెద్దవాడు సీనన్న. కాబట్టి ఆయన మనకు సహకరిస్తున్నందుకు సంతోషపడుతూ, మిత్రులారా మీరు ఇంకా మేము అంతో ఇంతో ఏదన్నా ఇప్పుడు బోలే పాడుతుంటే నాకు కోరస్ అన్న వాడతా కావచ్చు, కానీ మీరు వచ్చి ఒక కోరస్ లాగా ఒక టిమ్టీ అని కొట్టమంటే మాత్రం నాకు వేళ్ళే కదలు. చాలా మీ సహకారం లేనిదే పాట లేదు, మీ సహకారం లేనిదే పాట లేదు, మీ సహకారం లేనిదే ఆట లేదు, మీ సహకారం లేనిదే మాట లేదు. మీరు మిమ్మల్ని మా నరాలలో ఉన్న రక్తధ్వనికి ప్రతిధ్వనులు మీరు. అలాంటి గొప్పవాడు. మా ఊపిరి కోశాలకి మీరు ఆక్సిజన్ అందించేటువంటి ఒక గొప్ప నిధులు మీరు. కాబట్టి మిమ్మల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో పాల్గొనాలని కోరుకుంటాను. సరిపోయిందా? ఓకే, ఎక్కువ ఏంటమంటారు?